నువ్వేం వద్దకు ఏం అడగ కానొస్తున్నావు గంతే బాగానే కానొస్తున్నావు నేను కూడా కానొస్తాడు కూర్చో కానొస్తున్నావు ఇంకో గ్లాస్ నేనే తెచ్చుకుంటున్నాను. ఇష్టపడుతుందా ఇట్లా కట్టుకోవాలి కట్టుకుంటుంది ఎడమ చేయికి వెళ్ళి కుడి చేయికి వెళ్ళి ఎడమ చేయికి కట్టుకోవాలి. పైకి వెళ్ళి ఇట్లా అంతే కదా ఇట్లా కట్టాలి కదా ఒక నాలుగు ఎనిమిది అంటులు తీసుకున్నాను. ఒకటి చాలు, ఒకటి అంటే రెండు చేస్తాం. పూజ చేసే బొట్టు పెట్టుకోవాలి. పూజ చేసేవాళ్ళు బొట్టు పెట్టుకొని కూర్చొని మరో పీట తీసుకొని దానిపై నూతన వస్త్రం పంచ లేదా తువ్వాల పంచి అక్షంతలు వేయాలి. అవన్నీ చేసినాక 3 ఆకులు తమలపాకులు కొనలు తమలపాకులు ఎక్కవండి కొనలు వేళ్ళను తాకాలి. 2 ఒక్కలు 2 పండ్లు దక్షిణం పట్టుకోవాలి. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతి. ఆయం ముహూర్తాస్తు తదేవ లగ్నం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపుత్రేయం స్మరామి శివోనురూపాభ్యం జాదేవ సర్వమంగళ దైవ స్పర్శరాత్రం సర్వతో జయమంగళం అని చదువుతూ పీఠ మీద తూర్పుముఖంగా కూర్చోవాలి. ముందుగా పసుపుతో గణపతిని తయారు చేసి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. ప్రార్థన సుముఖేకరందక్ష కపిలో గజకర్ణల లంబోదర్చ వికటో విష్ణురాజో గణాధిప ధూమకేతు దుశ్చ బాలచంద్రో గజానన వక్రతుండ శూర్ణకర్ణో హేరంబ స్కంద పూరాజిత అని చదివి పసుపు గణపతి దగ్గర తాంబూలాలు పెట్టాలి. బొటనవేలు ఉంగరం వేలు మధ్య వేలుతో అక్షంతలు తీసుకొని పసుపు గణపతి మీద వేసి నమస్కారం చేయాలి. ముహూర్తకాలే సూర్యదీనాం నానాం గ్రహణం అనుకూల్యం ప్రసిద్ధిస్తూ అని నమస్కారం చేయాలి. ఆచమా ఓం ఆచమనం చేసుకో. ఆచమన కేశవాయ నమః ఓం 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 నాసు అనుకో ప్రసిద్ధి అని నమస్కారం. ఆచనం ఓం ఆచమన ఓం కేశవాయ నమః ఓం నారాయణ స్వాహ ఓం మాధవాయ స్వాహ అని చదువుతూ ఉత్తరితో కుడి చేతిలోకి మినపగింజ మునిగేంత నీటిని తీసుకొని చప్పుడు కాకుండా కింది పెరుగుతో సేకరించాలి. ఉద్దరులతో మరోసారి నీళ్లు తీసుకొని కుడి చేతిని కడుక్కొని చేయి తడుచుకోవాలి. తర్వాత మిగతా నామాలు చదవాలి. ఓం గోవిందాయ నమ, ఓం విఘ్నేశ్వరాయ నమ, ఓం మధుసూదనాయ నమ, ఓం విక్రతుండాయ నమ, ఓం వాసుదేవాయ నమ,
ఓం శ్రీరాయ నమః ఓం శ్రీరాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః ఓం శక్తిరాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం ద్రవ్యమాయ నమః ఓం అక్షరాయ నమః ఓం పురుత్యాక్షరాయ నమః ఓం అతోత్థాక్షరాయ నమః ఓం నారాయణ ఓం ఓం అచ్యుతాయ నమః ఓం జనార్దనాయ నమః ఓం ఉపేంద్రాయ నమః ఓం హరే నమః ఓం కృష్ణాయ నమః. దీపారాయణం, దీపం వెలిగించి పూలు అక్షంతలు వేసి నమస్కారం చేయాలి. ఈ కింది మంత్రాలు చదువుతూ పూలు అక్షంతలు పసుపు గణపతి మీద వేయాలి. ఓం లక్ష్మీనారాయణ నమః ఉమామహేశ్వరాయ ధ్యానం ఓం వాణీశ్వర గర్భాయ నమః ఓం శుచిపురధరంధ్రాయ నమః ఓం అరుంధతీ నమః ఓం సీతారామ్య ఓం సర్వేభ్యో మహాజేన నమో ఓం బ్రహ్మణేభ్యో నమో భూతోచ్చాటన ఉత్తిష్టంత భూత పిచాదయే భూమిభారకయే తాసే మరోనుమోదిని బ్రహ్మకర్మ నమాతే అని చదివి అక్షంతలు వాసన చూసి భార్య ఎడమ చేతి పక్క నుంచి వెనక్కు వేయాలి. మిగతా వాళ్ళు కుడి చేతి పక్క నుంచి వెనక్కు వేయాలి. తర్వాత ప్రాణాయామం చేయాలి. ఓం భూర్భస్వ ఓం భూర్భస్వ అని. ఓం మహోత్తమ మహోపాత సమస్త దుర్తానాశ్రీ పరమేశ్వరం శ్రీ పరమేశ్వర శుక్లాం శుభాఖ్యం శుభోద్భవనే అధ్యయనం మూర్తే శ్రీ విష్ణుస్త్రశానం పఠనం అధ్యయన శ్రీ ద్వితీయార్థే అక్షంతలు వేసుకోవాలి. ఓం ప్రవర్తన శాస్త్ర గిలైన చేసి ప్రాయంత్రం వాసే అని తిరుపతి వాళ్ళు అగ్నేయ ప్రదేశాన్ని ఇతర ప్రాంతాల వాళ్ళు ఈశాన్య ప్రదేశాన్ని చదువుకోవాలి. ప్రదేశ ఆత్మం ప్రవర్తన దేశ చంద్రమ అనే ప్రకృతి ఇది విశ్వావసునామ శాస్త్రం కదా. విశ్వావసునామ శాస్త్ర ఇది భాద్రపదే మాసే శుక్లపక్షే చతుర్భోగవాసే నక్షత్రే యుగే శుభకర్ణేయే శుభగణేశే శుద్ధి వ్యాసమాసి గోత్ర పద్మశాలవశం వ్యాస మాతా వెంకటమ్మ పిత వెంకటయ్య గారు ద్వితీయ కుమార్ పూర్ణ వాసుదేవ దరపతి విజయ లక్ష్మి కుమారుడు చాకిరం కోడల మానస మనోరా దేవాంచిక సర్వే జన సుఖబంధు నామదేవ పూజ చేసేవారు గోత్రం పేరు చెప్పుకోవాలి. పూజకు కూర్చున్న చిన్నారులు పేర్లు కూడా చెప్పుకోవాలి. ధర్మపత్ని సమేత అస్మాకం సహ కుటుంబాన క్షేమ శైర్య ధైర్య విజయ అభయ ఆరోగ్య వైశ్యరాబ్దం ధర్మర్థ కామో శత్రుద్వయం పరపుషార్థ సిద్ధార్థం ఇష్టకామార్థ సిద్ధార్థం మనోవాంఛం బలం సిద్ధార్థం సమస్త దుర్దురోపాధ్యం సమస్త మంగళవాశ్యం పరవేక్షయుక్త శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవత నిశ్చయ వృత్యయ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవత స్వయం కల్పకృష్ణే వాచాఖ్యాదాన పాద షోడశోపచార పూజాం కరిష్యే అంటూ అక్షంతల నీళ్లు వదలాలి. అదో విఘ్నేశ్వర పురుషంసు శ్రీ మహాగణాధిపతి పూజం కరిష్యే సదంగ కలశాదానం సర్వేశాన్ని అక్షంతల నీళ్లు వదలాలి. కలశానికి గంధము కుంకుమతో బొట్టు పెట్టాలి. కలశానికి పెట్టినావా? ఉత్తిష్టభూత విచాత ఏకతే భూతారాన్ని ఎత్తాసోదయ ప్రమదే అని చదివి అక్షంతలు వాసన చూసి వెనుక తర్వాత ఓం మహోపాత్త సమస్త దురిత పరమేశ్వరమృత పరమేశ్వర పుత్రం శుక్లాం సురోదనే భవ్యం మూర్తి శ్రీ విష్ణోత్తరాపురుషం ద్వితీయర్షే నైవేశ్వం అనుక్తే కలియుగే దృపాదే భూష్యేదే భర్తఖండే పరిశోధే విఘాదే శితేదే వాసి వాస్య దృష్టేది అగ్ని అని ఇతర వచ్చినవి ఆస్మాకం అనుకొని తర్వాత కామక్ష పుష్కర సమర్థం తర్వాత మనోవాంఛ నిర్వహిస్తాం. వరసిద్ధి వినాయక స్వామి దేవత వరసిద్ధి వినాయక స్వామి దేవతాడే అతి ద్వారవాడి పూజ కలిసి అక్షంతల నీళ్ళు చదువులాలి. అదో విఘ్నేశ్వర పురస్కారం మహాగణపత పూజ కలిసే తదంగ కలశానుష్ఠే అని అక్షంతల నీళ్లు వదలాలి. కలశానికి గంధం కుంకుమతో బొట్టు పెట్టాలి. కలశంలో గంధం పూలు అక్షంతలు వేయాలి. కలశంకే విష్ణు కంఠే రుద్రమాసితే మూడో దృష్టిలో బ్రహ్మ మధ్య విష్ణేతే
చతుర్వేద సర్వేషు ముసర ఋగ్వేదోషే సామవేదోష అగ్నేషుష కలశాయ కలశంలో నీటిని తమలపాకుతో కలుపుతూ గంగేచ యమునేచ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలభే సన్నిధిం కురు కలశ దోషకేనే పూజా ద్రవ్యాన్ని స్వచ్ఛే ఏకమాతృస్వ తమలపాకుతో కలశంలో నీటిని పూజా ద్రవ్యాల మీద దేవుడి మీద తమ మీద కొద్దిగా చిలకరించుకోవాలి. దేవుడి మీద నీ మీద చదువుకోవాలి. శ్రీ మహాగణాధిపతి ఏ నమ ముహూర్తస్తు అని ఆ అక్షంతలు వేయాలి. అక్షంతలు కొన్ని వేసాక అక్షంతలు వేయాలి. స్థిర పరుదన సంభ్రభ ఉస్త్రాస్తు అని అక్షంతలు వేసి నమస్కారం చేయాలి. పువ్వులు 2 చేతుల్లోకి తీసుకొని గంగా స్నాతం గణపతిని గాసం కవిసి ముహూర్తము జ్యేష్ఠరాజం బ్రహ్మాండం వాస్పత అనస్యపతిం సాధన ఓం మహాగణాధిపతి నమ ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాయామి ఆసనం సమర్పయామి నవరత్న చక్కచిత సింహాసనం సమర్పయామి పాదయే పాద్యం సమర్పయామి సస్తయ అక్షం సమర్పయామి ముఖే అచ్యుతే సమర్పయామి సమర్పించ ఉపచార స్నానం కొబ్బరికాయ కొట్టి ఆ నీళ్లు కొద్దిగా గణపతి మీద చల్లాలి. కొబ్బరికాయ కొట్టి కొబ్బరికాయ కొట్టి నీళ్ళు కొద్దిగా గణపతి మీద చల్లాలంట. నీళ్ళు పట్టాలి కదా, కొన్ని చల్లాలి అంటుండు, కొన్ని అట్లా పెట్టా మరి అలా వేయాలి. చూడు మరి అంటే బాటదలా सात बजे तक आगे जाए वहाँ నువ్వు కనబడతలేవు. కొన్ని ఒక చుక్క ఇట్లా అంటే కొబ్బరికాయ కొట్టి ఆ నీళ్లు కొద్దిగా గణపతి మీద చల్లాలి. ఆ మహాగణాధిపతి నమ స్నానం సమర్పయామి స్నానానంతరం పశ్చాత్మిని సమర్పయామి మహాగణాధిపతి నమ వస్త్రం సమర్పయామి మహాగణాధిపతి నమ యజ్ఞోపేతం సమర్పయామి శ్రీ మహా